కాకి హంస. అనగనగా ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది. వాటి తెల్లటి రెక్కల్ని, అందమైన రూపాన్ని చూసి కాకి తెగ బాధపడిపోయేది. నేను కూడా అలాగా అందంగా ఉంటే ఎంత బాగుండేది, ఇలా నల్లగా ఉన్నాను అనుకుంటూ ఉండేది. ఒకరోజు కాకికి ఒక మూర్ఖపు అయిన ఆలోచన కలిగింది. హంసలాగే తను నీళ్ళల్లో ఉంటూ వాటిలా కలుపు మొక్కల్ని తింటూ చెరువులో ఈత కొడుతూ ఉంటే అది చాలా అందంగా అయిపోతుంది అనుకున్నది ఆ పిచ్చి కాకి. మరుసటి రోజు నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాల్లోకి ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కానీ ఆ కాకి ఈత రాదు కదా. అలవాటు లేని కాకి మొక్కలు తింటే అవి పడక తినలేక పాపం కాకి చిక్కి సల్లిమైపోయింది. అయినా చాలా రోజులు అలాగే ప్రయత్నించింది. కానీ అందంగా తయారవడం కాదు కదా, ఉన్న బలం కూడా కోల్పోయింది. ఇక ఇలా ఉంటే లాభం లేదని, అలవాట్లు మార్చుకున్నంత మాత్రాన తన రూపం మారిపోదని తెలుసుకున్న ఆ కాకి హంసలను చూసి అసూయపడ్డం మానేసింది. పిల్లలు, దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒకరి అలవాటులను చూసి మనం వారిలాగే చేయాలనుకోవడం, వారిలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి లూలా ల్యాండ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.